నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. ఈ రోజు వీడియోలో సమ్మర్ కోసం మీ అందరికీ కూడా ఒక మంచి వీడియో చూపించాలని అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి కోకోనట్ జ్యూస్ అన్నమాట. ఈ జ్యూస్ అయితే మంచి హెల్దీ జ్యూస్, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, బాడీని ఇమీడియట్ గా కూల్ చేస్తుంది అండ్ టమ్మీని ఫుల్ చేస్తుంది. చెయ్యడం కూడా చాలా ఈజీ, స్టవ్ తో పని లేకుండా చేసేయొచ్చు. ఇంత టేస్టీగా యమ్మీగా ఉండే ఈ జ్యూస్ ని మీరు చూసి ట్రై చేసేయండి. జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ గా సబ్జా సీడ్స్ ని సోక్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం కొబ్బరి బోండంలోని కొబ్బరితో చేస్తున్నాను. మెత్తగా ఉన్నదైతే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. కొంచెం ఇట్లా ఉన్నది అయితే దాని బ్యాక్ సైడ్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ లేయర్ ని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి క్వాంటిటీ అయితే 4 గ్లాసెస్ కి వచ్చింది. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. కొబ్బరి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ తీసుకుని అందులో వాష్ చేసి తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని వాష్ చేసుకున్న కొబ్బరి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో టేస్ట్ కోసం షుగర్ని కానీ జాగిరి పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జాగిరి పౌడర్ని యాడ్ చేశాను. 4 or 5 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. తీసుకున్న క్వాంటిటీకి ఇది నార్మల్ స్వీట్నెస్ ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. దగ్గర కొబ్బరి బొండంలోని వాటర్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని వాటర్ తీసుకుని వేసుకున్నాను. కావాలి అనుకుంటే ఇందులో ఇలాచీని యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే రియల్ కోకోనట్ ఫ్లేవర్ని కావాలి అనుకుంటే అవి యాడ్ చేయండి. ఇది గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం టైమే పడుతుంది. స్మూతీగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే చిన్న చిన్న పీసెస్ కొబ్బరి అనేది తగులుతూనే ఉంటుంది. మరీ థిక్గా ఉంటే తీసుకోలేని వాళ్ళు దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. ఫ్రిడ్జ్లో కూల్ వాటరే యూస్ చేశాను కాబట్టి కూల్గానే ఉంటుంది. మీకు ఇంకా చిల్గా కావాలి అంటే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. హీట్ని తగ్గించడానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటాము అనుకుంటే ఇందులోనే గోంద్ కటూరా అని ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. ఆల్మండ్ గమ్ అని కూడా అంటారు. నేను సడన్గా ప్రిపేర్ చేశాను కాబట్టి దాన్ని సోక్ చేసుకోలేదు. ఓన్లీ సబ్జా సీడ్స్ని సోక్ చేసుకున్నాను. సో అందుకే సబ్జా సీడ్స్ని తీసుకుంటున్నాను. ఈ జ్యూస్ అయితే చాలా హెల్దీ జ్యూస్, మంచి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. టేస్టీ అండ్ హెల్దీగా ఉండే కోకోనట్ జ్యూస్ని మీరు ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.